ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే క్షీరాబ్ది ద్వాదశి. ఈ పూజ గురించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉంటున్నాయండి. అవి ఏమిటి, వాటికి సమాధానాలు ఏంటి, నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా వచ్చే సందేహం ఏంటంటే, ఈ 2025 సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు అని. మనకి ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 2వ తేదీ అనగా ఆదివారం రోజున క్షీరాబ్ది ద్వాదశి అండి. రెండోది వచ్చి, మా ఇంట్లో తులసి పెంచుకునే ఆనవాయితీ లేదు, నేను ఈ పూజ చేయవచ్చా అని. తులసికి ఆనవాయితీతో సంబంధం లేదండి. అది పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే మొక్క, ఎవరైనా పెంచుకోవచ్చు. లక్ష్మీనారాయణకి పూజ చేసే అలవాటు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే ఎవరైనా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే ఈ పూజ ఎప్పుడు చేయాలి, ఉదయం చేయాలా లేదా సాయంత్రం వేళలో చేయాలా? మనకి ఈ పూజ అనేది సాయంత్రం అయితే తులసి మొక్క నిద్ర అవస్థలో ఉంటుంది కనుక నీళ్లు చిలకరించకుండా మనం సాయంత్రం వేళల్లో ఈ పూజ అయితే చేయాలి. ఉదయం వేళల్లో లక్ష్మీనారాయణకి పూజ చేసుకొని నార్మల్గా పూజా మందిరంలో, సాయంత్రం తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి వివాహం అనేది చేయాలండి, అంటే పూజ అనేది చేయాలి. అయితే ఈ పూజ అనేది ఎక్కడ చేయాలి? ఈ పూజ మనం తులసి కోట ఉంటుంది కదండి మనకి బయట, అక్కడైనా చేయొచ్చు. లేదా ఆ తులసి కుంటిని మనం హాల్లోకి తెచ్చుకొని అక్కడైనా చేసుకోవచ్చు అండి. లేదా మన పూజా మందిరంలో పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. మేము వేరే దేశంలో ఉంటున్నాము, మాకు దగ్గర తులసి మొక్క ఏం లేదు, ఏం చేయాలి అనే సందేహం అయితే ఉంటుందండి చాలామందికి. బంగారం, వెండి, రాగి, మట్టి లాంటి ధాతువులతో చేసిన ప్రతి మొక్క అయితే పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ అది కూడా లేకపోతే ఫోటోనే తులసమ్మగా భావించి పూజ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర తులసి చెట్టు ఏమీ లేకపోతే ఈ రోజైనా కొత్త తులసి మొక్క అయితే తెచ్చుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఉసిరి చెట్టు మీ దగ్గర లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళైనా చిన్న ఉసిరి కొమ్మైనా తెచ్చుకోండి. ఒకవేళ మీకు అది కూడా దొరకలేదు అనుకుంటే మీ దగ్గర కృష్ణుడి విగ్రహం ఉంటే ఆ కృష్ణుడి విగ్రహం అయినా తులసి మొక్కలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. పూర్వ సువాసినులు ఈ పూజ చేయవచ్చా చేయకూడదా అంటే చేయవచ్చండి. చేస్తే ఏ జన్మలోనే వైవిధ్యం రాదని చెప్తారు. అయితే పెళ్ళి కాని ఆడపిల్లలు చేయవచ్చు అంటే చేస్తే మంచిదండి, మంచి భర్త అనేది లభిస్తారు. గర్భవతులు ఈ పూజ చేయవచ్చు అంటే 5వ నెల వరకు చేయవచ్చండి. కింద కూర్చోవడం లాంటి సెంటిమెంట్లు లేకుండా సౌకర్యంగా ఉండేలా చూసుకోండి. ఇంకా ఈరోజు ఈ పూజ చేయడం కుదరకపోతే మరలా ఎప్పుడు చేసుకోవాలంటే ఏ వారమైనా చేసుకోవచ్చండి. మనకి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా తులసీదేవికి, తులసీ దామోదర్కి పూజ అనేది చేస్తాము. అయితే ఏ రోజైనా మనం ఈ కార్తీక మాసంలో నిర్వహించుకోవచ్చు కాదండి. మనం ప్రతిరోజు కూడా తులసి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఏటి సూతకంలో రజస్వరంలో ఈ పూజ చేయవచ్చా అంటే చేయకూడదండి. అసలు మా ఇంట్లో తులసి మొక్క నాటుకునే ఆనవాయితీ లేదండి. మేము ఎట్లా అంటే తులసిని నాటుకోవడానికి ఆనవాయితీతో సంబంధం లేదండి. మీరు ఆ తల్లికి ఇష్టంగా పూజ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న తులసి మొక్క తెచ్చుకొని మనం నాటుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలో, మనకి ఏ నియమాలు పాటించాలో అనే విషయాలు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఈ రోజున ఉపవాసం ఉండాలంటే ఈ రోజున మనం లక్ష్మీనారాయణకి పూజ చేసుకొని ఉదయం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం తులసికి, ఉసిరి చెట్టుకి పూజ అయితే చేయాలండి. ఆ తర్వాత ఉపవాస విరమణ అనేది చేయాలి. ఇంకా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలండి. ఈరోజు మనం ప్రత్యేకంగా పూజ అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇంకా ఈరోజు పూజలో పసుపు గణపతి అనేది చేసుకోవాలండి. మనం చేసే పూజలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని మనం ఇక్కడ పసుపు గణపతిని అయితే చేసి పెట్టుకోవాలి. ఒకవేళ పసుపు గణపతి చేసుకోకపోయినా చిన్న విగ్రహం అయినా పెట్టుకొని మనం ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ ద్వాదశి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలంటే మనకి ద్వాదశి అంటే 12 కాబట్టి ముందుగా 12 దీపాలు అయితే ఉండేటట్టు చూడండి. అవి పిండి దీపాలు కానివ్వండి, నార్మల్ దీపాలు కానివ్వండి, లేదా ఉసిరికి దీపాలు కానివ్వండి, 12 నుండి అంతకన్నా ఎక్కువైనా పెట్టుకోవచ్చండి. మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో ఈరోజు అక్కడ చక్కగా అలంకరణ చేసుకోవాలి, ముగ్గులు అనేది వేసుకొని ఆ తులసి దామోదరికి పూజ అయితే చేసుకోవాలి.
ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తికి వివాహం జరిగిందండి. సంపదక దేవతైన శ్రీ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మిని వివాహం చేసుకున్న రోజును క్షీరాబ్ద ద్వాదశి అని అంటాము. కావున ఈ రోజు చేసే పూజలకు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో విపరీతమైన ధనయోగం అయితే సిద్ధిస్తుందండి. కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేలుకున్న శ్రీ మహావిష్ణువు బృందావనానికి వెళ్ళి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. ఈరోజు లక్ష్మీనారాయణులు కలిసి భూలోకానికి వస్తారండి. కాబట్టి పవిత్రమైన ద్వాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే పవిత్రమైన ద్వాదశి నాడు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు. ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణు దంపతులిద్దరూ భూమిపై తిరుగుతారండి. తన భక్తులు చేసే పూజలు చేస్తూ శ్రీ మహావిష్ణు సంతోషపడతారు. మన కోరిన కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయండి. కాబట్టి ఈ పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉంటుందండి. జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. ఈ పూజ సాయంత్రం వేళల్లో ఏ సమయంలో చేయాలంటే మనం 6:30 లోపు అయితే ఈ పూజ అయితే ప్రారంభించుకొని మనం ఈ పూజ ఎప్పుడైనా పూర్తి చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పిండి దీపాలు ఉసిరి దీపాలు 2 పెట్టుకున్నా అండి. మీ ఇష్టం, ఓన్లీ పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు లేదా ఉసిరి దీపాలు ఎక్కువగా అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఉసిరికాయ దీపాలు మిగిలినవన్నీ పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను. మనం ఈరోజు తులసి కోట ముందు శంకు చక్రాలు అయితే గీయాలండి తప్పకుండా. ఇంకా మనం దీపాలు అనేది ఏకహారతో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలండి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో మట్టికి వెలిగించకూడదు దీపాలని. ఇంకా ఈరోజు పూజలో ఏం నైవేద్యం సమర్పించాలంటే మనం స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం చలిమిడి అయితే నివేదించాలి. అమ్మవారికి ఏమో మనం పాలతో చేసిన ఏమైనా తీపి పదార్థాన్ని అయితే నివేదించాలి. ఇలా హాల్లో పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు అమ్మవారిని ఎప్పుడు కదిలించాలి అంటే మీరు తర్వాత రోజు అంటే సోమవారం రోజు ఉదయం పూజ చేసుకొని అమ్మవారిని అయితే మనం బయట యథావిధిగా స్థానంలో అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు బయటే తులసి అమ్మవారు ఎక్కడుంటే అక్కడే పూజ చేసుకుంటే మన పీఠాన్ని అయితే కదిలించాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ అక్కడే ఉంటారు కాబట్టి. ఇంకా ఈ పూజ ఎవరెవరు చేయొచ్చు అంటే ఈ పూజ అనేది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే మంచిదండి. లేదంటే ఇంట్లో ఆడవారైనా ఈ పూజ అయితే చేయొచ్చు. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము సాయంత్రం దాకా అనుకునే వాళ్ళు పాలు పండ్లైనా తీసుకుంటా ఈ సాయంత్రం మనం ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఓకే అండి, మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.